అసలు 2014లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ మనకి. 2019కి వచ్చేటప్పుడు కలిసేం కాబట్టి కలిసి ఉన్నారు కాబట్టి 2019కి వచ్చేటప్పటికి దాన్ని అన్ని వైపుల నుంచి రాళ్ళు వేయించారు. ఉమ్, ఈ మధ్యన ఈ 19 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ఉమ్, మళ్ళీ బీజేపీతో కలవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుండడం, పవన్ కళ్యాణ్ వాళ్ళతో సాగుతూ ఉండటం, పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో కలవడం, వీటన్నిటి మధ్యన ఈ 4 ఏళ్ల నుంచి నెగిటివ్ కొంచెం తక్కువ ప్రొజెక్ట్ అయింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీని దొంగం చేసే ప్రయత్నం జరుగుతుంది. అందులో పెద్ద ప్రయత్నం షర్మిల ద్వారా. అంటే ఇందులో వీటన్నిటి వెనకాల ఉండేటువంటిది అయితే చంద్రబాబు, వస్తే నాతో రా, వస్తే నువ్వు దేవతగా ఉంటావు, లేకపోతే నిన్ను దొంగగా చూపెడతాం అనేటువంటిది అయితే డైరెక్ట్గా ఆయన చెప్పడం. ఆయన చుట్టూ ఉన్న టీం ఓ రకంగా పాత రోజుల్లో గనక బలవంత పెళ్ళిళ్ళు ఉంటాయి చూడండి, చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని బలవంతంగా లాక్కొచ్చి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది యుక్త వయసు పార్టీ, ఇది వృద్ధ పార్టీ ఓ రకంగా. అంటే ఆంధ్రావరం మామూలుగా అయితే కనుక ఇద్దరు ఒకటేసారి వచ్చిన వాళ్ళు 82లో ఇద్దరు కూడా. కాబట్టి ఆంధ్ర పరంగా చూస్తే ఇదేమో యుక్త వయసు పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇప్పటిదాకా ఇప్పుడు అధికారంలోకి రాలేదు కానీ. దాన్ని తీసుకొచ్చి వృద్ధ పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి బలవంత పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంత మించేం లేదు. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంకా ఒప్పుకోవట్లేదు కాబట్టి రోజుకి ఒక సోలంతో పొడుస్తూ ఉంటారనమాట. అందులో ఇదొకటి. చిరంజీవికి మొన్న పద్మవిభూషణ్ ఇచ్చారు, దాని మీద ఏం విషయం చెప్పింది ఆంధ్రజ్యోతి సవరదీయడానికి. మరి అదే సందర్భంలో ఒక హరికథ కళాకారునికి ఇచ్చారు, లేకపోతే ఎక్కడో ఒక మారుమూల చెట్లు పెంచి ఆయనకి ఇచ్చారు. వాళ్ళందరి నుంచి కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారా?